నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయి 83 రోజులు జైల్లో ఉండి వచ్చిన బెయిల్ పైన బయటకు వచ్చిన జోగి రమేష్ ను ఒకరి తర్వాత ఒకరు పరామర్శిస్తున్నారు. మరి వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు, అదే విధంగా విడుదల రజనీ కూడా జోగి రమేష్ ని పరామర్శించారు. మరి ఈ పరామర్శల్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, మనం వివిధ సందర్భాల్లో పరామర్శలు చేయడం చూస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు జోగి రమేష్ ఈ నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత వైసీపీ కీలక నేతలందరూ విడుదల రజనీ కానివ్వండి, అబ్బట్ రాంబాబు కానివ్వండి, వాళ్ళు వెళ్ళి పరామర్శించడం, పరామర్శ తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం, ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలోనే భాగమే, అక్రమ అరెస్ట్లే, ఈ విధంగా మాట్లాడుతున్నారు. మరి నిజంగానే ఇలా సాగుతుందా ఆంధ్రప్రదేశ్లో? అసలు ఏం జరుగుతుంది? ఫస్ట్ వాళ్ళు పరామర్శం చేసింది ఎందుకు అంటే ముందు జాగ్రత్త చర్యలు. ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు అంటున్నాం అంటే రేపో మాపో మేము కూడా అరెస్ట్ అవుతాము, మరి అక్కడ సలహాలు సూచనలు, నీకు ఎలా జరిగింది ఆ జైలు జీవితం, మరి రేపో మాపో వాళ్ళు అరెస్ట్ అవుతారంటున్నారు. కానీ ఇక్కడ ఇంకొకటి ఆయన విడుదలై బయటకు వచ్చే సందర్భంలో ఆ సౌండ్స్ ఇవన్నీ పెట్టారు. సో బెయిల్ ఏ క్షణమైనా రద్దయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటున్నారు. దాని గురించి కూడా మళ్ళీ వెళ్ళటం కూడా ఖాయం జైలుకి. ఎవరు? జోగి రమేష్. ఎందుకంటే ఊరక తాత్కాలిక ఆనందం, మీరు వచ్చారు ఏదో సంబరాలు చేసుకుంటున్నాం అంటే ఎందుకు చేస్తున్నారు? ఒక అర్థం ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కోర్టుకు హాజరవుతున్నాడంటే హంగామా సృష్టించారు. ఆయన ఎందుకు కోర్టుకు హాజరయ్యాడు? తప్పు చేసి ఆ శిక్ష అనుభవించకుండా బెయిల్ మీద బయట తిరుగుతూ కోర్టు హాజరవ్వకుండా ఏదో ఎప్పుడో ఒకసారి అమావాస్యకు పౌర్ణానికి అన్నట్లు వచ్చాడు. మరి ఈ రోజున జోగి రమేష్ విషయానికి వస్తే మరి ఆర్భాటంగా ఏదో అతను విజయాన్ని సాధించిన వ్యక్తిలాగా వాళ్ళంతా కూడా ఏదేదో చేశారు సంబరాలు, అవన్నీ అయిపోయినాయి. ఈ రోజున ఆయన పరామర్శించడానికి వెళ్ళిన విడుదల రజనీ, అంబటి రాంబాబు మాటలో మరి వాళ్ళు దేనికి భయపడం, దేన్నైనా మేము ఎదుర్కొంటాం అని మాట్లాడేవాళ్ళు. మరి వాళ్ళ పియ్యని కారులో దాచిపెట్టేసి కేకలు ఎందుకు వేసింది విడుదల రజనీ? దొరకకుండా భయపడేవాళ్ళు కాదా, లేకపోతే భయపడని వాళ్ళ మీరు? ఇప్పుడు భయపడే వ్యక్తులు అయితేనే కదా తప్పు చేశారు, అవి నిరూపణ కూడా అయినాయి. మరి ఆ రోజున దానిలో లంచం తీసుకున్న వ్యక్తి ఏదైతే ఈ స్టోన్ క్రషర్ సంబంధించి రజనీ 2 కోట్లు తీసుకుంది, మరి పల్లె జాషువా గారు ఆయన 20 లక్షలు, వాళ్ళ పిఏ, ఇట్లా అందరూ కలిసి పంచుకున్నారు. మరి ఆవిడ ఈ వైద్యానికి సంబంధించి ఏదైతే హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆవిడేమి కొల్లగొట్టిందో తెలుసు. మరి ఆ తర్వాత ప్రజల దగ్గర నుంచి ఏదైతే ఆ భూమికి సంబంధించిన దగ్గర కూడా ఈవిడ ఏ విధంగా వాళ్ళ దగ్గర దండుకుందో తెలుసు. మరి అంబటి రాంబాబు విషయానికి వస్తే ఈయన అరుపులే తప్పించి ఆర్భాటమే తప్పించి వ్యవహారం ఉండదు అనేది అక్కడ వాళ్ళందరూ చెప్పేది. మమ్మల్ని ఎవరిని కూడా కలుపుకొని వెళ్ళే వ్యక్తిత్వం కాదు, ఎవరితో కూడా ఈయన కలిసిమెలిసి పనిచేయడు, అందరి మీద కూడా ఏదైతే సాడీలు చెప్తారు చూడండి ఆ విధంగా వెళ్ళటానికి తప్పించి తాడేపల్లి ప్యాలెస్కి అందరం కలిసి మేము ఒక నిర్ణయానికి వచ్చాం, ఈ విధంగా మా నియోజకవర్గాల్లో ముందుకు వెళుతున్నాం అనే ఆలోచన విడుదల రజనీకి లేదు, అంబటి రాంబాబుకి లేదు. ఎందుకంటే అక్కడ చూసాం ఎవరైతే మర్రి రాజశేఖర్ ఎందుకు వెళ్ళిపోయారు విడుదల రజనీ నియోజకవర్గంలో అంటే ఇట్లా వీళ్ళకి కలిసిమెలిసి వెళ్ళే విధానం కానీ, లేకపోతే ఆ పక్కనున్న నాయకులను కలుపుకొని వెళ్ళే విధానం కానీ లేని వ్యక్తులు ఈ రోజున అంబటి రాంబాబు నా పేరు ఉందంట రెడ్ బుక్లో, ఉందో లేదో రాసిన ఆయన చెబుతున్నాడుగా, అందుకనే ఉందనుకుంటున్నాము, ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయంటే నాది ఒక్కడదే కాదని చెప్తున్నాడు. అంటే నా పేరుతో పాటు మీ కూడా ఉన్నాయి అని చెప్తున్నాడు. ఎంత కామెడీగా ఉంది వినటానికి. కాబట్టి అందుకని ఆయన భయపడట్లేదు. ఎందుకు భయపడట్లేదు? ఆయనతో పాటు అందరివి ఉన్నాయి కాబట్టి. ఇట్లా వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు ఒక్కడితో ఉంటే భయపడేవాడు, కానీ ఇప్పుడు అందరివి ఉన్నాయి కదా అందుకని భయపడట్లేదు. మేము భయపడం అని ఎవరికి వాళ్ళు ఎందుకు చదువుతున్నారంటే నాతో పాటు మీ కూడా ఉన్నాయి. ఈవెన్ అంబటి రాంబాబు ఓడిపోయినప్పుడు కూడా నేను ఇంత తక్కువ ఓడిపోయినా అని నా పక్క వాళ్ళని చూసుకుంటే ఇంకా తక్కువ ఓడిపోయారు. అవును, ఇదో సాటిస్ఫాక్షన్ వీళ్ళకి. ఏంటంటే ఒరే నేను తనులు తిన్నా పర్లేదురా, వాడు మాత్రం తినకుండా ఉంటే ఎట్లాగా అన్నట్లుగా వీళ్ళు ఓడిపోయామనే దానికంటే నాకంటే తక్కువ మెజార్టీతో ఓడిపోయాడు అనే దాని మీద వీళ్ళ సాటిస్ఫాక్షన్ ఎలా ఉందనేది మనం చూస్తాం. ఒక వ్యక్తి ఆలోచన విధానం, నువ్వు నిజమైన నాయకుడిగా ఉండాలంటే, ఒక నిజమైన నాయకుడిగా నిరూపించుకోవాలంటే ఏం చేయాలనేది మీరు ముందుకు వెళ్ళాలి. ఈరోజు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ఏ విధంగా చేశారు, ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నారు, ఎన్ని అవహేళనను ఎదుర్కొన్నారు, ఏ విధంగా ఆయన గళాన్ని వినిపించారు, యువగళం ప్రజాగళంగా ఏ విధంగా మారింది, అడుగడుక్కి ఏ విధంగా మీరు ఆటంకాలు సృష్టించారు. మరి ఈ రోజున రెడ్ బుక్ ఆటంకాల్లోంచి పుట్టింది, ఆ విషయం మర్చిపోతే ఎట్లాగా? జగన్మోహన్ రెడ్డి చేశాడు పాదయాత్ర, శవయాత్ర, చాలా రకాలు చేశాడు, ఏం ఉపయోగం? మరి ఆ ముద్దుల యాత్ర తర్వాత గుద్దుల యాత్ర అన్నీ అయిపోయినాయి, మళ్ళీ వస్తాడంట. ఈసారి కళ్ళు మూసుకొని అడుగుతాడని చెప్తున్నారు. ఎందుకు అంటే అప్పుడు కళ్ళు తెరిచి చేశాడు. మొన్న ఎవరో క్వశ్చన్ వేశారు, అరే ఆల్రెడీ చేశాడు కదా ఇంకేం చూస్తాడు అని అంటే అప్పుడు కళ్ళు తెరిచి చేశాడు, ఇప్పుడు కళ్ళు మూసుకొని చేస్తాడంట పాదయాత్రని, ఇంకేం చూడ్డు అనమాట.
అంత జ్ఞాననేత్రమే, కళ్ళు మూసుకొని. అంటే కళ్ళు మూసుకుంటే ఇట్లా అయిపోతాయి 5 సంవత్సరాలని చెప్తున్నాడు కదా, అంతే. ఈ విధంగా వీళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో మరి నారా లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలి వీళ్ళందరూ. ఈ రోజున రెడ్ బుక్కు భయపడమనో లేకపోతే ఇంకోటో మాట్లాడే ముందు మీరు చేసిన తప్పులేంటి, గతంలో మీరు అందించిన పరిపాలన ఏంటి, ఈ రోజున జోగి రమేష్ ఎందుకు బయటకు వచ్చాడు, మళ్ళీ ఎందుకు వెళ్ళబోతున్నాడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. జైలుకి వెళ్ళొస్తే పరామర్శలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? ఇక్కడ ఒకటే వాళ్ళకి మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి పెళ్ళికెళ్ళి ఏడుస్తాడు, చావుకెళ్ళి నవ్వుతాడు. వీళ్ళు కూడా అంతే. మంచిగా ఎవరైనా విజయం సాధించారంటే అది ఎవరు తట్టుకోలేని పరిస్థితి, అక్కడ ఎవరికి ఇష్టం ఉండదు. వాళ్ళకంటే హై స్థాయిలో ఉంటే వాళ్ళు ఇష్టపడని మనస్తత్వం. జైలుకి వెళ్ళి వచ్చాడంటే అబ్బా వీడు జైలుకి వెళ్ళి వచ్చాడు రా బాబు, వీడి ఆలోచన, వీడు ఎలా ఉన్నాడు అసలు, ఎన్ని దెబ్బలు ఉన్నాయి, కనపడిన దెబ్బలు ఉన్నాయి, కనపడేవి ఉన్నాయా, కనపడని ఉన్నాయా, అసలు ఏం మాట్లాడతాడని తెలిసే ఉద్దేశంతో తప్పించి పాపం ప్రేమతో వెళ్ళారని అయితే ఎవరు అనుకోవట్లా. అంటే అక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, అరే నువ్వు జైలుకి వెళ్ళి వచ్చావు సూపర్ రా అని చెప్పేసి వాళ్ళు లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతా వెళ్ళారు వెళ్ళొచ్చినందుకు. ఇట్లా వీళ్ళ ఆలోచన విధానం అంతా ఒక డిఫరెంట్ అనమాట. ఎప్పుడు చూడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎదుటి వాళ్ళకి బడి ఏడవటమే వీళ్ళ పని, దోచుకోవటమే వీళ్ళ పని. ఇట్లా వీళ్ళు పరామర్శ అంటే వీళ్ళ పరామర్శ ఏ విధంగా ఉండిద్దంటే మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరామర్శకి వెళ్తాడు అంటే ఎప్పుడు కూడా శవాల పరామర్శకే వెళ్తాడు. ఇట్లా ఇబ్బందుల్లో ఎవరైనా సరే కష్టాల్లో ఉన్న వ్యక్తుల దగ్గరకు వెళ్ళాలి. ఇప్పుడు జోగి రమేష్ అన్యాయంగా కల్తీ మద్యం తయారు చేసి అది కూటమి ప్రభుత్వం మీద నెట్టాలని చూసి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. ఈ రోజున ఆ గోతిలోంచి బయటకు రావాలనే ప్రయత్నం చేసి వచ్చాడు, కానీ అది ఎంతవరకు ఎప్పుడు జారి మళ్ళీ ఆ గోతిలో పడతాడో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. మరి అట్లాంటి వ్యక్తి యొక్క ఆలోచనని వీళ్ళు చూసి ఆనందించడానికి వెళ్ళారు రజనీ రాంబాబు. ఇది మాత్రం వాస్తవం అనేది ప్రజలు క్లియర్గా చెప్తున్నారు వీళ్ళ ఆలోచన విధానాన్ని. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.